హాయ్, మళ్ళీ వచ్చాను. సో నాకు ఈ చెట్టు చూడగానే భలే హ్యాపీ అనిపించింది. చూడండి, చెట్టు నిండా కాయలు మంచి సైజు వచ్చాయి, సపోటాలు చూడండి. సో ఇవన్నీ కెమికల్ లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, సేంద్రియ ఎరువులతో న్యాచురల్ గా పండించుకొని. సో చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇప్పుడు ఈ కాయలు కోసుకొని వెళ్ళిపోతా. మీకు ఎంతమందికి ఇష్టం ఇలా? సపోటా అందరికీ తెలిసిందే, ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. సో బాగా డైజెస్టివ్ సిస్టమ్కి యూజ్ అవుతుంది, ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుంది ఇది కూడా. కానీ ఫ్రూట్స్ అన్నీ కూడాను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఏది తినొచ్చు ఏది తినకూడదు అని లేదు. కానీ ఇలా కెమికల్ లేకుండా మనకి విలేజెస్లో దొరకడం చాలా కష్టం. ఇలా దొరుకుతున్నాయంటే నిజంగా వీళ్ళు చాలా అదృష్టవంతులు. అలాగే ఆ పక్క రేక్కాయ చెట్టు కూడా ఉంది, చూపిస్తా. కానీ కాయలు లేవు అనుకుంటా. ఉసిరికాయ చెట్టు, కరివేపాకు చెట్టు, ఇది రేక్కాయ చెట్టు. పెద్ద రేక్కాయలు వస్తాయి కదా, రేక్కాయ చెట్టు. జాజిమల్లి చెట్టు చాలా బాగుందండి. మందారం చెట్లు, జామ చెట్లు. హ్యాపీగా ఉంది, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. మీకు కూడా ఇలా ఉండడం ఎంతమందికి ఇష్టం? ఇలా పండించుకొని దొరికితే తినడం అందరికీ హ్యాపీనే. మీరు ఎంతమంది ఇలా పెంచుకొని తింటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.